కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాకనికరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభా, ఇమ్మానుయేలు పరిచర్యల విషయంలో ఎంతోమంది బిడ్డలు ప్రభా ప్రార్థిస్తున్నవారు ఉన్నారు, ఉపవసించేవారు ఉన్నారు, కన్నీరు కార్చేవారు ఉన్నారు తండ్రి. వాళ్ళందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అంతేకాకుండా ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ కనికరమును బట్టి మాకు ఆర్థిక సహాయం చేసే బిడ్డలు కూడా ఉన్నారు. వారందరి మీద నీ దయ చూపెట్టండి. ఆ బిడ్డలందరిపైన మీ కృప ఉంచండి. వారు మాకు చేసిన దానికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయండి. మా సహోదరి సుకృత అమ్మగారి కొరకు, భారతమ్మ కొరకు, విజయమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి ఆ బిడ్డలపైన మీ కృప ఉంచండి. మానక వారు చేస్తున్న గొప్ప సహాయం కొరకై వేలాది వేల వందనాలు, స్తుతులు, వేలాది వేల స్తోత్రాలు. ఆ బిడ్డల్ని, వారి బిడ్డల్ని దీవించండి. ఎందరో మాకు సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరిపైన కృప ఉంచండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 20వ తారీఖు 2026 నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. వారిని ఆనుకొని ఓఫేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేశారు. ప్రియులారా, గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగు చేశారు. ప్రియులారా, ప్రతి స్థలంలో కూడా బాగు చేసిరి అనుమాట రాయబడి ఉంది. దేవుని పిల్లలు మనము, యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలమైన మనము బాగు చేసేవారుగా ఉండాలి. యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ఆ ప్రాకారమును, ఆ కోటను బాగు చేసేవారుగా ఉండాలి. శత్రువులు పట్టణం లోపలికి రాకుండా దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము బాగు చేసేవారుగా ఉండాలి. మన సంఘమునకు మనము ప్రాకారంగా ఉండాలి. మన కుటుంబానికి మనము ప్రాకారంగా ఉండాలి. తండ్రిగా నీవు ప్రాకారంగా ఉండాలి. తల్లిగా నీవు ప్రాకారంగా ఉండాలి. ఆ రీతిగా బిడ్డల విషయంలోనూ తల్లిదండ్రులుగా మీరు ప్రాకారంగా ఉండి పని చేయాలి. మహోన్నతుడైన దేవుని అద్భుతమైన కృపను బట్టి ప్రతి వారు కూడా ఆ రీతిగా మన కుటుంబాల్ని ప్రాకారంగా ఉండి బాగు చేసుకోవాలి. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు. ఎంతోమంది భార్యలు వారి భర్తల విషయమై దుఃఖపడుతూ ఉన్నారు. అటువంటి విచారము ఎవరి జీవితంలోనూ కలగకుండా ప్రతి వారి జీవితంలో కూడా సంతోషంగా వారు బ్రతకటానికి, సంతోషంగా వారు జీవించుటకు దేవుడు కృప దయచేయులాగున మనము ప్రాకారంగా ఉండాలి. దేవుని పిల్లలు మనం ఎక్కడుంటామో అక్కడ అందరూ క్షేమంగా ఉండాలి అని మనము ఎక్కువగా వారి కొరకు ఒక గోడలాగా ఉండాలి. ప్రియులారా, అతని ఆనుకొని షెలెమ్య కుమారుడైన హనన్యాయును, జాలాపు 6వ కుమారుడైన హానూరును మరి ఒక భాగమును బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన
మెషుల్లాము బాగు చేశాడు. అతని ఆనుకొని నెతేనీయుల స్థలమునకు మిష్పాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలము యొక్క మూలము వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేశాను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారు వర్తకులను బాగు చేశారు. ప్రియులారా, వ్యాపారస్తులు బంగారపు పని చేసేవారు కూడా బాగు చేశారని వాక్యము సెలవిస్తుంది. ఎన్ని రకాల ప్రజలు వర్తకులు చేశారు, బంగారపు పని చేసేవారు చేశారు. ఈ రీతిగా ప్రతి వారు కూడా బాగు చేశారనే మాట చెప్పబడుతూ ఉంది. దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, ఒక్కసారి నేను క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఎవరినైనా బాగు చేశానా? ఏ కుటుంబాన్నైనా బాగు చేశానా? లేక ఎవరినైనా పాడు చేశానా? ఏ కుటుంబాన్నైనా పాడు చేశానా? ఒకసారి అందరూ దీర్ఘంగా ఆలోచించాలి. మన ద్వారా ఏ ఒక్కరు కూడాను, ఏ కుటుంబము కూడాను చెడిపోకూడదు, పాడవకూడదు. ప్రతి వారు, ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా బ్రతకాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడాను మహోన్నతుడైన దేవునికి పిల్లలుగా బాగు చేసేవారుగా ఉండాలి, కానీ పాడు చేసేవారుగా ఉండకూడదని నా మనవి. సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కల్వరి రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. ప్రభు నిన్ను బాగు చేశాడు కాబట్టి నీవు కూడా అనేకుల్ని బాగు చేసే బిడ్డగా ఉండాలి. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది విచారకరమైన పరిస్థితులు. ఈ రోజున మధ్యాహ్నం ఒక కుటుంబంతో మాట్లాడేటప్పుడు వారొక సంఘానికి వెళుతున్నాము. ఆ సంఘము పరిస్థితి బాగోలేదు. మేము ఏం చేస్తే బాగుంటుంది అని. మీరు అక్కడ ఆత్మీయంగా ఎదగలేకపోతే మీ పాస్టర్ గారితో నెమ్మదిగా చెప్పండి. వారు చెప్పింది ఏమిటంటే, మేము అక్కడ దశమ భాగం ఇస్తాము, మేమిచ్చే దశమ భాగం నిరర్థకమైపోతా ఉందని తెలుసు, అది ఉపయోగపడలేదని తెలుసు, కానీ ఇస్తూ ఉన్నాం అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మీరు నిజంగా ఆత్మీయులుగా ఉండాలి, కానీ అభిమాన భక్తులుగా ఉండకూడదు. ఆత్మీయ భక్తులైతే మీ పాస్టర్ గారితో నేరుగా చెప్పండి, మేమిచ్చేటటువంటి దశమ భాగాలు ఏమాత్రము కూడా మాకు ఆశీర్వాదంగా లేవు. మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ దేవుడు మమ్మల్ని దీవించలేదు. దానికి కారకులు మీరే. మీరు సరైన రీతిగా దేవుని సొమ్మును ఖర్చు చేయడం లేదు. మీరు తినడము, తాగడము, ఇటువంటి వాటికి ఖర్చు చేస్తూ ఉన్నారు. వారే చెప్పారు, ఆ సంఘంలో పెద్దలు తాగుబోతులుగా ఉన్నారని, తిరుగుబోతులుగా ఉన్నారని. అలాంటి వారికి మనము దశమ భాగం ఇవ్వచ్చా? అది న్యాయమైన పద్ధతేనా? మనము చేసేది దేవునికి ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, పొరపాటును కూడా అలాంటి వారికి మనము సొమ్మునిచ్చే వ్యక్తులుగా ఉండకూడదు. దేవుని పిల్లలుగా మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది, మీరిచ్చే 10 రూపాయలు కానీ 10 పైసలు కానీ స్వచ్ఛందంగా దేవుని పని కొరకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఆ రీతిగా లేకపోతే నిజంగానే మీరే కాదు, వారి ద్వారా మీరు, మీ పిల్లలు కూడా శాపగ్రస్తులు అవుతారు.
మీరిచ్చిన సొమ్ము ఒకడు సరైన రీతిగా ఖర్చు చేయలేదంటే దానివల్ల నష్టము నీకు, నీ పిల్లలకు కూడాను. ఆ రీతిగా జరగకూడదు. వెళ్ళి మీ పాస్టర్ గారికి చెప్పండి, మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, మేము వేరే సంఘానికి వెళ్తాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆయనకే చెప్పండి. నిజంగా ఆయన మంచివాడైతే సరే వెళ్ళండి అని చెప్తాడు. లేకపోతే వాదాలు పెట్టుకుంటాడు. వాదం అవసరం లేదు, తర్కవాదాలు అవసరం లేదు. మీకు కావలసింది ఆత్మీయత గనుక దాని కొరకు మాట్లాడమని చెప్పాను. ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఎటువంటి సమస్యలో ఉన్నారేమో. దయచేసి అలాగా ఉంటే మీరు కూడా మానుకోనండి. దేవుని పిల్లలుగా ఒక మంచి సహవాసం, ఓ మంచి బోధకుడు ఉన్న స్థలంలోకి వెళ్ళి ప్రభువులో మీరు ఎదగాలని ప్రభు నామాన మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.